నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఇప్పటికే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. ఎట్టి పరిస్థితిలో ఆ డేట్ కే రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సమీకరణలు మారుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి ఎలా ఉందో తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం పనుల్లో బిజీగా అయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరికి వారుగా ప్రచారంలో బిజీగా అయ్యారు. అధికార పార్టీ కూడా మొన్నటి నుంచి ప్రచారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు జనాలంతా ఆ పార్టీల వెనకే కనిపిస్తున్నారు. మే 9 అంటే ఎన్నికలకు సమీపంలో ఉంది. ఆ టైంలో సినిమా రిలీజ్ అన్నది కరెక్ట్ కాదని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రేక్షకులంతా ఎన్నికల హడావిడిలో ఉంటారు. అప్పుడు రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూసే సన్నివేశం ఉంటుందా అన్న సందేహం మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే థియేటర్లకి జనాలు రావడం లేదని బెంగగా ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్ నడుమ రిలీజ్ అయితే సినిమాకి నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారట. దీంతో రిలీజ్ డేట్ ను మార్చే ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ విషయం డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చెప్పినట్లు తెలుస్తుంది. మే 9 కాకపోతే మళ్ళీ ఆగస్టులోనే రిలీజ్ ఉంటుందని తెలిసింది. సరిగ్గా పుష్ప 2 రిలీజ్ కి ముందు గానీ తర్వాత గానీ రిలీజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద వార్ తప్పదనిపిస్తుంది. హిందీ మార్కెట్ లో బన్నీ, ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. పుష్పకి భారీ ఎత్తున వసూళ్లు వచ్చేవన్నీ నార్త్ మార్కెట్ నుంచే. ఇక డార్లింగ్ హిందీ మానియా కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. అలాంటి సమయంలో 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇబ్బంది ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. థియేటర్లు సర్దుబాటు నుంచే యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత అది ఫ్యాన్స్ వారుగాను దారితీస్తుంది. 2 సినిమాల ఓపెనింగ్లు, లాంగ్ రన్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి కల్కి ఆగస్టుకి వెళ్తే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి.